శ్రీలక్ష్మి. హాయ్ అండి. శ్రీలక్ష్మి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. చాలా రోజులైంది కదండి వంటింట్లోకి వచ్చి మీకు వంటలు పెట్టి. మామూలుగా తినేది చూపెడుతున్నాను, చేసేది చూపెట్టడం లేదు. సో ఈరోజు చేసేది చూపెడుతున్నానండి. ఒక కొత్త రెసిపీతో వచ్చేస్తున్నాను. కొత్త రెసిపీ అంటే అదేం కాదు, మీరు కూడా తింటూ ఉంటారు సాధారణంగానే. చూడండి, దీంట్లో ఆవాలు ఎర్రగడ్డ వేస్తున్నానండి. ఆవాలు. హాయ్ అండి. శ్రీలక్ష్మి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అండి. చూడండి, చాలా రోజులైందా మనం కూర చేసి ఈరోజు చేస్తున్నామండి. నేను మన వంట రూమ్లోకి చాలా రోజులైంది తీసుకొచ్చి. చూడండి, ఈరోజు ఒక కొత్త కూరతో వచ్చినాను. ఆవాలు వేసినాను, కరివేపాకు వేసినానండి. చూడండి, ఎర్రగడ్డలు వేస్తున్నాను. ఎర్రగడ్డ కరివేపాకు లేని ఏ కూర కాదు కదండి, దేనికైనా ఉండాల్సింది. సో వేస్తున్నాను. బాగా ఎగనిద్దాము. ఇంతలోన ఇది చూస్తున్నారా మీరు, ఇది వచ్చి ముళ్ళంగి అండి. ముళ్ళంగి పులుసు పెట్టబోతున్నాను. చూడండి, ముళ్ళంగి పులుసు బాగా పైనంతా జిగిరేసి చిన్న చిన్న ముక్కలు కోసి కడిగేసి ఉడకబెట్టి పెట్టినానండి. ఎందుకంటే పులుపు తగిలితే మళ్ళీ ఉడకదనేసి ఉడకబెట్టి పెట్టినాను. ఈ ముల్లంగి గడ్డ అండి చాలా మంచిదండి ఆరోగ్యానికి. తింటేను ఎక్కువ సాంబార్లో వాడుతూ ఉంటాము. ముల్లంగి గడ్డ చట్నీ చేస్తుంటాము. ఇప్పుడు నేను దీన్ని పులుసు పెడుతున్నానండి. చట్నీ కూడా బాగుంటుంది. ముల్లంగి గడ్డ తురిమేసి చట్నీ చేస్తే భలే ఉంటుందండి. సంగట్లేకపోతే సూపర్గా ఉంటుంది. సాంబార్లోకి ఎక్కువ వాడుకుంటాం. ముల్లంగి గడ్డ వేస్తే టేస్ట్ బాగుంటుందని. ముల్లంగి గడ్డ వచ్చి చాలా మంచిదండి ఆరోగ్యానికి. నేను కొద్ది రోజులు చాలా లావు ఉన్నానండి. చూడండి, టమాటా వేస్తున్నాను. చాలా లావు ఉన్నాను. లావు ఉన్నప్పుడు నాకు ఒకటి చెప్పినారండి, ఈ మాదిరి ముల్లంగి గడ్డ రసం తాగితే బాగుంటుంది, కొంచెం సన్నబడతారు మనుషులు, లోపల నీరు ఉండేవాళ్ళు నీరు లాగేస్తారు అని చెప్తారండి. బాగా లావుగా నీరు ఎక్కుంటారు కదా వాళ్ళు. సాల్ట్ వేసినాను. వాళ్ళకి వచ్చి ఏంటంటే ఆ నీరంతా పెరికేస్తాడండి, నీరు ఒకటి ఉంచదు. అందుకనేసి నాకు కూడా చెప్పినారండి ఈ మాదిరి చేయమని. కానీ జ్యూసు ఒక వారం రోజులు తాగినానండి. అయితే యూరిన్ మట్టుకు ఎక్కువ పోయింది. అంటే కొన్ని రోజులు బాగా తాగినట్టే నేను తగ్గిండేదాన్నండి. కానీ ఏంటంటే తాగలేకపోయింది. అది తాగేదానికి చాలా కష్టంగా ఉందన్నమాట. చెప్తారు కదా, ఇదన్నా కాకరకాయ జ్యూస్ అండి. కాకరకాయ జ్యూస్ అయినా తాగొచ్చు, కానీ ముల్లంగి జ్యూస్ తాగలేకుండా ఉంది. అందువల్ల నేను తాగలేకపోయినాను. ఒక వారం రోజులు చాలా కష్టపడినాను తాగేదానికి. అదొక విధమైన కష్టంగా ఉంటుంది, తాగలేము. అట్లా తాగుతూ ఉన్నాను. మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే నిలిపేస్తున్నానండి. తాగలేకపోయినాను, వదిలేసినాను. కానీ ఇట్లా కూరల్లో వాటిల్లో ఎక్కువ తీసుకుంటే కూడా మంచిది అని చెప్పినారు. చట్నీ చేసుకున్నా కానీ, లేదంటే సాంబార్లో వేసినా కానీ. అంటే ఇవి తీసుకునే దానికి అన్నిటికంటే కూడా జ్యూసు చాలా మంచిదండి. ఎందుకంటే పచ్చిగా తీసుకుంటాం కదండి. పచ్చిగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న నీరు బాగా లాగేస్తుందండి. చూడండి, వేస్తున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి ఇది. చూస్తున్నారా, అల్లం తెల్లగడ్డ పేస్ట్. బాగా వేసుకొని చేస్తున్నారు. ఏమైనా కూడా కూరల్లో అల్లం తెల్లగడ్డ ఏగేటప్పుడు వస్తుంది చూడండి, స్మెల్ సూపర్గా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది, అదృష్టంగా ఉంటుందంటండి. చూడండి, మా పాప కూడా చెప్తాను, అదృష్టంగా ఉంటుందంట. చాలా బాగుంటుందండి అలాంటప్పుడు. చూడండి, ఇది అయిపోయింది, కొంచెం బాగా వేగింది. దీన్ని ఇప్పుడు
మిరప్పొడి ఆగాదు, మిరప్పొడి, పసుపు, ధనియాల పొడి. మిరప్పొడి, పసుపు, ధనియాల పొడి వేసేస్తున్నానండి. వేసేస్తున్నాను. కొంచెం వేగనిద్దాము. నా బజ్జారి మా అమ్మ ఏమంటుందో చూడండి. టమాటా బజ్జీ రెడీ అంటుంది. ఇది టమాటా బజ్జీ కాదు నాన్న, మసాలా కూర. చూడండి ఇటు అయిపోయినాక ఇది చూస్తున్నారా, వేడిశనగ గింజలు పోతే జీలకర్ర, మెంతులు, అల్లము. నువ్వు గుమ్మనున్నాను మధ్యలో. వేడిశనగ గింజలు, జీలకర్ర, చింతపండు వేసేసినాను. దీంట్లో మిక్సీ కొట్టేసినాను. ఉంటాను మంట కొంచెం తగ్గించుకున్నాను, మాడిపోతుంది. పెట్టేసినాను. చింతపండు, జీలకర్ర, వేరుశనగ గింజలండి వేసి బాగా వేయించుకొని ఫస్ట్ మిక్సీ కొట్టేసినాను మసాలా లాగా. సో దీన్ని బాగా వేయించుకున్నాము. నూనెలో బాగా ఫస్ట్ వేరుశనగ గింజలు బాగా వేయించేసినానండి. వేయించేసినాక జీలకర్ర వేయించుకున్నాను. మళ్ళీ చింతపండు వేసి కొట్టేసినానండి. చూడండి బాగా కలర్ఫుల్గా కనపడుతుంది కదా. జనకబచ్చారే మమ్మీ, దొండకబచ్చారే దొండకాయ పచ్చడి చూస్తున్నారండి. మా అమ్మాయి దొండకాయ పచ్చడి ఉంటుందండి. దొండకాయ పచ్చడి చేస్తున్నారు ఎప్పుడన్నా, సూపర్గా ఉంటుందండి దొండకాయ. చిన్నప్పుడు తిన్నాం. మా అమ్మాయి కూడా అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటాం. మమ్మీ, మనము చిన్నప్పుడు తిన్నాం దొండకాయ పచ్చడి. బెండకాయ పచ్చడి, ముల్లంగి పచ్చడి, మామిడికాయ పచ్చడి ఇవన్నీ చేసినప్పుడు సూపర్గా ఉంటాయండి పచ్చళ్ళు. ఇప్పుడల్లా అంటే అండి బాగా వానలు పడుతున్నాయి కాబట్టి ఈ చల్లదనానికి ఈ నాన్ వెజ్ కంటే కూడా ఇలాంటి పచ్చళ్ళు పోతే సంగటి అండి సూపర్గా ఉండేది. ఈ క్లైమేట్కి సంగటే బాగుంటుంది. చాలా బాగుంటుందండి సంగటి. ఈ క్లైమేట్ అలాంటిది. ఓకే బాబా స్మెల్ ఉంది చూడండి. స్మెల్ సూపర్గా ఉందండి స్మెల్. అదృష్టమా అదృష్టం నువ్వు చెప్తున్నావు కదా మళ్ళీ చెప్పడం. బాగా వేగిందండి, మసాలా బాగా వేగింది. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసేసుకున్నాము. కొంచెం వాటర్ వేసుకున్నాం కదా. దీంట్లో ఇప్పుడు ఈ ముల్లంగి ఉంది చూస్తున్నారు, ఉడకబెట్టిన ముల్లంగి దీంట్లో వేసాము. ఎందుకంటే అండి ముల్లంగి సపరేట్గా ఉడకబెట్టుకోవటము పులుపు తగిలితే ముల్లంగి ఉడకదండి. ఓకే, అందుకనేసి ఏం చేస్తామంటే పులుపు తగిలేటప్పుడు ఫస్ట్ ముల్లంగడ్డ ఉడకబెట్టుకుంటాము. ఉడకబెట్టుకొని మళ్ళీ పులుసులో వేసుకుంటాము. అప్పుడు ఏమవుతుందంటే ముల్లంగడ్డ ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మసాలా పట్టేస్తుందండి. చూడండి ఎట్టుండదు కూర, కలర్ఫుల్గా బాగుంటుంది. మా అమ్మాయి కూడా చెప్తానండి కలర్ఫుల్గా ఉందనేసి. పులుసు ఉడకాలి కదండి, ఇంకొంచెం నీళ్ళు వేసి కొంచెం వాటర్. ఇప్పుడు కొంచెం మూత పెట్టేద్దాము, కొంచెం ఉడకనిద్దామండి. స్టాప్ నక్కు. చూడండి అయిపోవచ్చింది కూర.
చూస్తున్నారా? బాబా సూపర్ సూపర్ బా. ఈ మనం మురికి తింటే అదృష్టం. ఈ ముల్లంగడ్డల కూర తింటే అదురుషు అంటుంది మా పాప. చూస్తున్నారా? బా సూపర్ సూపర్ బా. ఆ పక్క చూపెట్టు, ఇది ఆ పక్క చూపెట్టు. ఏంటంటే ఇది కూడా వేడివేడిగా అన్నం. వేడి రైస్, వేడి వేడి రైసు, వేడి వేడి కూర, ముల్లంగి కూర అండి. చూస్తున్నారా? వైట్ రైస్. వైట్ రైస్ ఎలాగుండదు. ఓకే అండి. మిడుగుదా sama mama berasa. బాబా పొగలు కమ్ముతుందండి. చూడండి ఎంత వేడిగా ఉందో. అంతేనమ్మా. అసలు ఇది అసలు ముల్లంగడ్డ కూరలా అనుకోరండి. ఉల్లగడ్డలు మసాలా వేసి గరం మసాలా వేసి చేస్తాం చూడండి. ఉల్లగడ్డల మసాలా అట్టుండదండి. నిజంగా ఇది అనుకోరు ఎవరు, ముల్లంగి కూర అనుకోరు ఎవరు. నాకైతే నోరు కాలిపోతుంది. సూపర్గా ఉందండి. నిజంగా మీరు కూడా చేసి చూసి తినేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. లేదంటే మా ఇంటికి వచ్చిండి తినేద్దాం. బా నేను ఉడుకు తినలేనండి. బాబా ఒక నాటి కూర కాదండి ఇది. సూపర్ అంటే సూపర్ అండి. ఓకే ఓకే అండి, బాయ్.